వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక అంబానీని దాటేసిన అదాని అత్యంత సంపద భారతీయుడిగా అగ్రస్థానంలోకి ఒక హెడ్లైన్స్ అనేది. రిలయన్స్ బొనాంజా కంపెనీ 47 ఏజీఎంలో ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక స్త్రీధనంపై వారికే హక్కు, స్త్రీధనంపై భర్తను గాని తండ్రిని గాని ఎలాంటి హక్కును ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక త్వరలో భారత్ జోడో యాత్ర, మార్షల్ ఆర్ట్స్ తనకున్న ప్రాణాభ్యాన్ని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో రూపంలో మరోసారి గుర్తు చేశారు. ఇక సమస్యల నడుమ సారథ్య పోరు, ఆర్థిక సంక్షోభం పురుకుపోయి శ్రీలంక సెప్టెంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది. శ్రీలంకకు సంబంధించిన ఎన్నికలు అనేది రాబోతున్నాయన్నట్టు. ఇక అమ్ములపోదిలో అరిఘాత్, భారత్ అమ్ములపోదిలో అణు జలాంతర్గతి అరిఘాత్ చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని నేవీలో ప్రవేశపెట్టారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాహుల్ ను సీఎం సొంతూరుకు తీసుకెళ్తా, రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి గజ దొంగల వ్యవహరిస్తున్నారు, మోసం చేస్తున్నారు. రాహుల్ వస్తే విమానాశ్రయంలో స్వాగతం పలికి సీఎం సొంతూరుకు తీసుకెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయన చూపిస్తా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. వాళ్ళు పదే పదే బీఆర్ఎస్ రుణమాఫీ గురించి చెప్పించో రుణమాఫీ కాలేదు, పూర్తిగా రుణమాఫీ కాలేదు అని వాదనలు వినిపిస్తున్నారు. ఈరోజు కూడా హరీష్ రావు నేను రాహుల్ గాంధీతో మాట్లాడతా, ఆయనకు స్వంత వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్తానికి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇంకా అధికారులపైన కేసు, చెరువుల ఆక్రమణ అనుమతులపై హైడ్రా ఫోకస్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు పాత్రపై దర్యాప్తు. నిజాంపేట్, చందానగర్, ఉదంతాలో పలు ఆధారాలు లభ్యం. అనుమతులు ఇచ్చిన 6 అధికారులపై చర్యల నిర్ణయం. కేసులో వారిని నిందితుడుగా చేర్చాలంటూ సైబరాబాద్ పోలీసులు కమిషన్. హైడ్రా లేక అక్రమంగా అనుమతించే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారిందని అంచనా. సదరు అధికారుల వివరాలు ఏసీబీకి అందించాలనే యోచన. పలు అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఛాన్స్ ఉందంటున్న ప్రభుత్వ వర్గాలు. ఇది కంపల్సరీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పరుల వల్లే ఈ కబ్జాలు జరుగుతుంది మన రాష్ట్రంలో. హైదరాబాద్ లో స్పష్టంగా, హైదరాబాద్ లో మెయిన్ అధికారులు పైన అధికారులు బాగుంటేనే ఆ కబ్జాలు జరగవు. ఇక చెరువులను చేపట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతో పాటు రికార్డులను తారుమారు చేస్తూ వాటిపై అనుమతి ఇచ్చిన అధికారులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఫోకస్ చేసింది. కాసుల కుక్క గుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు నిర్మాణాలు కారణమైన వారిపై చర్యలు చేపట్టడం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రగతి నగర్, ఎర్రకుంట, చందనగర్, ఇర్ల చెరువు ఆక్రమణలకు సంబంధించిన 5 ప్రభుత్వ అధికారుల పాత్ర గుర్తించింది. సదరు ఆక్రమణాలపై నమోదైన కేసులో ఈ అధికారులు కూడా నిందితుడిగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతికి ఏవి రంగానాథ్ గురువారం లేఖ రాశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. కంపల్సరీ వాళ్ళపై చర్యలు తీసుకుంటేనే అప్పుడు హైదరాబాద్ అనేది బాగుపడుతుంది. ఇక ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎర్రకుంట బఫర్ జోన్ లోని 0.29 ఎకరాల బిల్డర్ను ఆక్రమించి 3 భవనాలు నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు ఈ నెల 4న కూల్చివేశారు. ఈ నిర్మాణాలకు కారణమైన దర్యాప్తు చేయగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ విభాగాలకు చెందిన సర్వేయర్, ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాస్ స్థలానికి సంబంధించిన 2 రికార్డులు రూపొందించినట్లు హైడ్రా వివరాలు వెల్లడించింది. ఇక 3 రోజులు వర్షాలు. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అనేది వెల్లడించడం జరిగింది. ఇక హైడ్రా పేరుతో బెదిరించిన వసళ్లు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. హైడ్రా పరిధి విస్తృతం. ఆక్రమణాలపై నోటీసులు ఇచ్చే అధికార. ఇక హైడ్రాకి ఆక్రమణాల తొలగింపుపై ఒకే గొడుగు కింద సిఎస్ అనేది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యల.
కవితాబేన్ విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన జడ్జిలు తీవ్ర అసంతృప్తి. ముఖ్యమంత్రి ఉండి అలా ఎలా మాట్లాడగలరు? ఇక రాజకీయ పార్టీలో సంప్రదించి ఆదేశాలు ఇవ్వాలా? న్యాయమూర్తులు అవమానించే ప్రకటన చేయకూడదు. అలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళన కలగవచ్చు అన్నట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ధైర్యం ఉంటే మా తీర్పుపై గౌరవం లేకుండా విచారణ మరెక్కడైనా జరగనివ్వకండి. జస్టిస్ బిఆర్ గోయల్, జస్టిస్ కె విశ్వనాథ్ వ్యాఖ్యలు. ఓటుకు నోట్లు కేసులు విచారించిన త్రిసభ్య ధర్మాసనం కొత్తగా ప్రతి ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని సృష్టికరణ తదుపరి విచారణ సెప్టెంబర్ 2కి వాయిదా వేసినట్టు ధర్మాసనం వెల్లడించింది సుప్రీంకోర్టు. ఇక ఎమ్మెల్సీ కవిత బిల్లుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఎలా మాట్లాడతారు? జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ తప్పుపట్టారు. ఇలాంటి ప్రకటన వల్ల ప్రజలు భయాందోళన కలగవచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నిందితుడు ఉన్న ఓటుకు నోట్లు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్ బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్ మహమ్మద్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మార్పు అంశంపై ప్రస్తావన వచ్చిన సమయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ చేసిన వాక్యాలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక మనస్సాక్షి ప్రకారమే నిధులు నిర్వహిస్తాం. సుప్రీంకోర్టు తీర్పుపై వచ్చే విమర్శలు చూడబోము. మాకేలాంటి ఇబ్బంది లేదు. మనస్సాక్షి ప్రకారమే నిధులు నిర్వహిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేము నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటన చేయకూడదు. ఈ తరహా ప్రకటనలు ఎలా చేయగలుగుతారు? రాజకీయ పార్టీలు సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకు వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పుపై గౌరవం లేకుంటే ఆ కేసు విచారణ సుప్రీంకోర్టు కాకుండా మరెక్కడైనా మీరు కేసు అనేది విచారించవచ్చు అన్నట్టు ధర్మాసనం అనేది వెల్లడించడం జరిగింది. ఇక ఉద్యోగ ఖాళీ లేని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటన జారీకి నియామక సంస్థలు సన్నసిద్ధమవుతున్నాయి. ఇక టిఎస్ శాంతి కుమారి అన్ని ఉద్యోగాల నియామక సంస్థలు చైర్మన్లు, కార్యదర్శుల సభ్యులతో గత వారం సమావేశమై ప్రతి ఒక్క ఉద్యోగ నియామకాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె ఆదేశించడం జరిగింది అధికారులకు. ఇక తరగతి గది నుంచే మహిళలకు ఎలా గౌరవించగో తరగతి గది నుంచే విద్యార్థులు బోధించాలి. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్న నేటికి సమాజం మహిళలంటే చిన్న చూపే ఉంది అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తిరిగి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రైతాంగ సమస్యల పోరాడానికి కార్యాచరణ సభలు సమావేశాలు నిర్వహించే 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం. ఎర్రవల్లిలోని నివాసంలోని కేసీఆర్ కవిత ఆత్మీయ అలింగనం అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక లోక్సభ ఎన్నికల అనంతరం ఎర్రవల్లి నివాసానికి పరమైతున్న కేసీఆర్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు త్వరలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేలా కార్యాచరణలకు పదును పెడుతున్నారు. రైతాంగం పేర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ దశగా ఇప్పటికే కొందరు పార్టీ ముఖ్య నేతలు చర్చించి ప్రజల్లో వెళ్లాల్సిన తీరుపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. అదే సమయంపై మరో పార్టీతో మరింత లోతుగా చర్చించి 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆడబిడ్డను ఆత్మీయ స్వాగతం, ఎర్రబల్లి కవిత ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక గ్రూప్ 1 లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి. GO-29 పై టీజీఎస్పీకి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ సెప్టెంబర్ 27కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు అనేది ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగ భర్తీలో రిజర్వేషన్ల తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ కమిషన్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణకు సెప్టెంబర్ 27 వాయిదా వేసింది. గ్రూప్ 1 ఉద్యోగ భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షల అర్హులు ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీఎస్పీసీ కార్యదర్శిని గత ఫిబ్రవరి 6-2-7 తేదీలో ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లాయి. గతంలో GO 55 పేరాపీ సవరణ చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతించిన ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి GO 29 ఫిబ్రవరి 8న జారీ చేశారు. ఈ GO చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందని సికింద్రాబాద్ చెందిన హనుమాన్ తో పాటు మరో 3 హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.
ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ వారిగా 1:50 నిష్పత్తి అమలు చేసే సర్కార్ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారు. ఇక ముందు కెరియర్ తర్వాత పిల్లలు మారుతున్న భారతీయ మహిళా దృక్పథం 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో బిడ్డలను కంటున్న వారి శాతం తగ్గుదల శిశు మరణాలు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించినట్టు అనేది ఇది స్టాటిస్టిక్స్ పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం. థ్యాంక్ యూ సో మచ్.